ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రతి నియోజకవర్గంలోని అన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఏదైతే శ్రీవారి లడ్డు ప్రసాదంపై జరుగుతున్న వదంతుల మీద, పుకార్ల మీద, శ్రీవారి ఆగ్రహం ఈ రాష్ట్రం మీద కాకుండా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల మీద కాకుండా ఎవరైతే ఆ ఆరోపణలు చేస్తూ ఉన్నారో వారి వరకే పరిమితం చేయాలి అన్న ఉద్దేశంతో తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కలిసి ఈ ప్రాంతంలో చిన్న తిరుపతిగా పిలువబడే వైకుంఠపుర దేవస్థానంలో స్వామివారిని వేడుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఎలక్షన్స్ అయిపోయినాక, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినాక, నేను ఓడిపోయినాక ఫస్ట్ టైం ఈ గుడికి వచ్చాను. సహజంగా నేను ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినాక ఒక 6 నెలల పాటు ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ఏ ప్రభుత్వానికైనా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, వాళ్ళు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కనీసం 6 నెలల టైం ఇవ్వాలి. 6 నెలల తర్వాత ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మా పాత్రను సమర్థవంతంగా చేద్దామని చెప్పి అనుకున్నాను. దాన్నే ఆచరిద్దామని కూడా ఈరోజు